వెల్కమ్ టు 69 టీవీ. నేను సుమాంజలి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎస్టీపీ ప్లాంట్ స్థల ఎంపికలోనే అక్రమం జరిగిందని మాజీ ఉప్పల్ ఎమ్మెల్యే. ప్లాంట్ నిర్మించవద్దని కాలనీ వాసులతో ఆయన ర్యాలీ. మాదాపూర్లో 25,000 విలువైన 13 గ్రాముల డ్రగ్స్ పట్టివేత. 2 వ్యక్తులను అరెస్టు చేసిన ఎస్ఓటీ. హిందూ భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండడాన్ని ఖండించిన స్వాములు. డీజీపీ ఆఫీసును ముట్టడించిన అయ్యప్ప స్వాములు. నామినేషన్ల ప్రక్రియను ఖమ్మం కలెక్టర్ పరిశీలించారు. 8,000 మంది సిబ్బంది ఎన్నికల విధి నిర్వహణలో ఉన్నారని అనుదీప్ దుర్శెట్టి. మేడ్చల్ ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని, అది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ఉప్పల్ హిల్స్ ప్రాంతంలో నిర్మించాలని ఆలోచిస్తున్నటువంటి ఎస్టీపీ ప్లాంట్ స్థల ఎంపికలోనే అక్రమం జరిగిందని మాజీ ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. ఉప్పల్ నియోజకవర్గంలోని కుర్మానగర్లో ఎస్టీపీ ప్లాంట్ నిర్మించవద్దని కాలనీవాసులతో ఆయన ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉన్నటువంటి ఒక హక్కు అని రాజ్యాంగమే చెప్తా ఉన్నది. ఒకవైపున ఈ యొక్క ఉప్పల్ హిల్స్ ప్రాంగణంలో నిర్మించాలని ఆలోచిస్తున్నటువంటి ఎస్టీపీ యొక్క స్థల ఎంపికలోనే అక్రమం జరిగిందని చెప్పని నేను తీవ్రంగా ఆరోపిస్తా ఉన్నా. అమృత్ పథకం కిందట మురికి నీరును శుద్ధి చేయాలని, చెరువు నీటిని కూడా శుద్ధి చేయాలని, కాలువల నీటిని కూడా శుద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోన అమృత్ అనే పథకం కింద కొన్ని 100 కోట్ల రూపాయలని హైదరాబాద్ మహానగరానికి ఇచ్చివేయడం జరిగింది. అయితే ఆ యొక్క పథకంలో భాగంగా ఇప్పటికే నల్ల చెరువు కింద ఒక ఎస్టీపీ ఉండంగా, ఆ యొక్క ఎస్టీపీ కెపాసిటీ పెంచడానికి అవకాశం ఉండంగా, సంబంధం లేనటువంటి మరొక ఎస్టీపీని ఈ యొక్క కుర్మానగర్ ప్రజల్ని, ఉప్పల్ హిల్స్ ప్రజల్ని, అట్లాగే లక్ష్మీనగర్ ప్రజల్ని వారి యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్నట్టుగా ఎస్టీపీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడమే చాలా పెద్ద ఘోరమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి తప్పిదం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఇప్పటికే నేను ఒక ఇంజనీర్గా ఉన్నతాధికారుల దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్ళడం జరిగింది. స్వయంగా ఎండి గారే రేపు మీరు చర్చలకు రమ్మని వారు ఆహ్వానించినటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే, చెరువుల పైన ఆ యొక్క ఎస్టీపీల యొక్క నిర్మాణం జరుగుతుంది, కాలువల పైన ఎస్టీపీల నిర్మాణం జరుగుతుంది. ఆ చెరువులోకి వచ్చే నీళ్లు, ఆ కాలువలో పారే నీరు శుద్ధి చేసి వదలటమే ఈ ఎస్టీపీల యొక్క లక్ష్యం. అమృత్ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పని నేను హెచ్చరిస్తా ఉన్నా. ఈరోజు శాంతియుతంగా సాగుతున్నటువంటి ఒక ధర్నా, శాంతియుతంగా మా యొక్క అభిప్రాయాన్ని వెలుబుస్తున్నటువంటి ఒక నిరసన, ఈ యొక్క నిరసనని స్వాగతించాలి, సహకరించాలి. దాంతో పాటుగా ఇప్పటికీ కూడా ఒకవైపున నల్ల చెరువు సుందరీకరణ కాల, ఇంకొక వైపున మూసీ కాలువకు సంబంధించినటువంటి పనులు కూడా ఎక్కడిదక్కడనే ఉన్నాయి. ఇదే ఎస్టీపీ కనుక ఆ మూసీ కాలువ దగ్గరగా కట్టినట్టయితే ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది, దాని లక్ష్యాన్ని నెరవేర్చినట్టుగా కూడా ఉంటుందని చెప్పని పేర్కొంటున్నా. పైగా ఈ యొక్క ప్రాంగణం ఏదైతే ఎంపిక జరిగిందో, ఈ ఎంపిక జరిగినటువంటి ప్రాంగణానికి ఉప్పల్ నీళ్లు చుక్కరావు, కుర్మానగర్ నీళ్లు చుక్కరావు, ఈ లక్ష్మీనగర్ ఉప్పల్ హిల్స్ నీళ్లు కూడా చుక్కరావు. వచ్చేటువంటి నీళ్లు
ఎక్కడి నుంచో దూరం నుంచి పైపులేసి ఖర్చు పెంచి తీసుకొచ్చి నిల్వయించి శుద్ధి చేస్తామంటే, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తామంటే సహించేది లేదు అన్నటువంటి విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ యొక్క అంశాన్ని తప్పకుండా ఈ యొక్క అంశాన్ని ప్రజల దృష్టికి మరింతగా తీసుకురావడమే కాకుండా అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లి ఉన్నతాధికారులతో కూడా మాట్లాడి స్థలం మార్పిడి చేయాలని చెప్పని కోరుతామన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం శాంతియుతంగా సాగుతుంది కాబట్టి అందరూ కూడా సహకరించాలని చెప్పని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యంతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమా ప్రజల మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి సుమారు 25,000 విలువైన 13 గ్రాముల ఎండిఎంతో పాటు 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు, గోవాలో నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నారని, గతంలో కూడా వీరిపై కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈవినింగ్ 6 o'clock మనకి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ ఇప్పిస్తారని మోసం చేసినట్టు కొంతమంది బాధితులు 15 నుంచి 20 మంది వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రధానంగా కంప్లైంట్ పేరు ప్రభాకర్ రెడ్డి గారు. ఈయన లాస్ట్ 1 year క్రితం ఏదైతే మన ఏరియాలో కానామెట దగ్గర గూగుల్ ఆఫీసు పక్కనే ఉన్న ఎన్ఎస్ఎన్ ఇన్ఫోటెక్ అండ్ సెక్టార్ 7E4E టెక్నో సొల్యూషన్ అనే కంపెనీ ఉంటుంది. దాంట్లో CEO ఎవరైతే ఉన్నారో శ్రీనివాసు, అలాగే డైరెక్టర్ స్వామినాయుడు, HR అరుణ కలిసి వీళ్ళందరి దగ్గర కొంత అమౌంట్ కలెక్ట్ చేసినట్టు తెలిసింది. ఇది జాబ్ ఇప్పిస్తారని డబ్బులు తీసుకోవడం జరిగింది. అలాగే కొంతమందికి జాబ్ ఇచ్చారు. జాబ్ ఇచ్చాక వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్తారు. తర్వాత వీళ్ళకి శాలరీలు ఇవ్వరు. తర్వాత వీళ్ళందరికీ శాలరీ పడట్లేదని కొన్నిసార్లు అడగడం జరిగింది. దాంట్లో వాళ్ళు థ్రెటన్ చేయడం కూడా జరిగింది వీళ్ళని. ఆ తర్వాత వీళ్ళంతా గ్యాదర్ అయ్యి ఎందుకు ఇలా జరుగుతుందని ఒకసారి ఆఫీస్కి వెళ్ళేటప్పటికి లాస్ట్ 1 month బ్యాక్ ఈ ఆఫీస్ క్లోజ్ చేసి వారు పరారయ్యారని తెలిసింది. ఈ 20 రోజుల నుంచి వీళ్ళందరూ గ్యాదర్ చేసుకుని వాళ్ళకి రిటర్న్గా కంప్లైంట్ తీసుకుని మనకు ఇవ్వడం జరిగింది. దీంట్లో దగ్గర బాధితులు మనకు ఇప్పుడు ఒక 20 members రావడం జరిగింది. అప్రాక్సిమేట్లీ మనిషికి 2 లక్షలు వేసుకున్న 80 లక్షల నుంచి 90 లక్షల వరకు నీళ్ళు రాసి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దీంట్లో మనం
లోతుగా మళ్ళీ కంప్లైంట్ అడిగితే దగ్గర 300 నుంచి 400 మందిని చీట్ చేసి ఉంటారని చెప్పారు. అలాగే ఈ కేసులో ఈ కేసును మనం రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేస్తాము. అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ కంపెనీ ద్వారా ఇంకా మోసపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన పోలీస్ స్టేషన్కి వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే వాళ్ళని కూడా యాడ్ చేస్తాము. అలాగే అక్యూజులు ఎవరైతే ఉన్నారో ఈ శ్రీనివాసు, అలాగే ఈ స్వామినాయుడు, అరుణాలను కూడా మనం ట్రేస్ అవుట్ చేసి పట్టుకుని ఈ బాధితులకు న్యాయం చేస్తామని మేము అనుకుంటున్నాము. అలాగే ఈ ప్రాపర్టీ వీళ్ళు ఎక్కడ పెట్టారు, ఏ విధంగా దాని నుంచి ఏమన్నా ప్రాపర్టీ కొన్నా కానీ దాన్ని అటాచ్మెంట్ చేసి లీగల్గా బాధితులకు న్యాయం జరిగేలాగా చూస్తామని ప్రెస్ ద్వారా బాధితులకు హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. జగ్డి కపూల్ డీజీపీ కార్యాలయ ముట్టడికి అయ్యప్ప స్వాములు బీజేవైఎం నేతలు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. అయ్యప్ప దీక్షలో విధి నిర్వహణలో ఉన్న పోలీసు ఉద్యోగుల పట్ల తెలంగాణ పోలీస్ శాఖ అవలంబిస్తున్న విధానంతో హిందూ భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండడాన్ని నిరసిస్తూ తెలంగాణ డీజీపీ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. డీజీపీ కార్యాలయానికి దూసుకెళ్లడానికి యత్నించిన స్వాములను పోలీసులు అడ్డుకున్నారని పోలీసులు వారిపై అరెస్టు చేశారు. पुलिस डिपार्टमेंट से डिमांड करने आई ये हमारे सामने माला अरे आगे बाबू ఇది నిజంగా చాలా ఖండించాల్సిన విషయం. ఇవాళ అయ్యప్ప మాల ధరించుకొని మేము ఒక శాంతియుతంగా ఇలా పోలీసు డీజీపీ గారు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వస్తూ ఉంటే మా నాయకులను అయ్యప్ప స్వాములలో ఉన్నటువంటి కాంగ్రెస్ పాకిస్తాన్లో ఈరోజు మనం భారతదేశంలో ఉన్నామా పాకిస్తాన్లో తెలుసుకోవాల్సిన అవసరం హిందువులరా. ఈరోజు ఎంత దారుణం అంటే పోలీస్ వ్యవస్థలు కొంచెం కానీ ఈ పోలీసులను అమలు చెప్తే మీరు రక్షించలేరు. పోలీస్ ఆఫీసర్కి మెమో ఇచ్చారు, మీకోసం ఏమొచ్చారు, మీకోసం ఏమొచ్చారు పాకిస్తాన్ మీకోసం ఏమొచ్చాం మాట్లాడటం. ఈరోజు బరాబరా చెప్తున్నాం, పోలీస్ కమిషనర్ గారు వెంటనే మీ మొబైల్ వెంటనే తీసుకోవాలి. లేని ఎడలా మేము ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఇంకా వందలాది మంది యువకులు అయ్యప్ప స్వాములు రాబోతున్నారు. వెంటనే మీ మొబైల్ వెంటనే తీసుకోవాలి. ఎందుకంటే ముస్లింలకు లేని రూలు మాకెందుకు, వాళ్ళ గంటలు ముందు పంపి రాష్ట్ర ప్రభుత్వం అసదుద్దీన్ ఓవైసీతో కలిసి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇక్కడ అయ్యప్ప స్వామి మాలినటువంటి ఒక ఎస్ఐకి మెమో ఇవ్వడం జరుగుతుంది. ఇవాళ 2 సంవత్సరాలుగా ఈ యొక్క రాష్ట్రంలో అధికారం వచ్చినటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాల నుంచి ఇవాళ హిందువుల మనోభావాలను దెబ్బతీయడమే లక్ష్యంగా ఇవాళ పనిచేస్తుంది. సికింద్రాబాద్లో ముత్యాలమ్మ గుడి కావచ్చు, బంజారా హిల్స్లో పెద్దమ్మ తల్లి విగ్రహం కావచ్చు, మొన్న రామగుండంలో అమ్మవార్ల గుళ్ళం గుడి చేత కావచ్చు, నిన్న ఏది కాంచన్మాగ్ పిఎస్లో ఎస్ఐకి మెమో ఇవ్వడం. ఇవన్నీ చూస్తుంటే ఈ యొక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అలియాస్ రేవంత్ దీన్ మరియు అసదుద్దీన్ కలిసి హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయడమే లక్ష్యం పనిచేస్తూ ఉన్నారు. వెంటనే ఆ మెమోని వెనక్కి తీసుకొని పోలీసులు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రాబోయే రోజుల్లో హిందువులందరూ ఏకమై ఈ యొక్క రేవంత్ దీన్ ప్రభుత్వాన్ని ఉపకూలుస్తారు తెలంగాణ రాష్ట్రం చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. భారతీయ జనతా యువ మోర్చా జిందాబాద్. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా స్థానిక ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియను ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న 566 గ్రామ పంచాయతీలకు ఈరోజు మొదటి విడతలో 7 మండలాలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ మొదలైందని, ఈ ఎన్నికల ప్రక్రియలో దాదాపు 8,000 మంది సిబ్బంది ఎన్నికల విధి నిర్వహణలో ఉన్నారని, ఎన్నికల అభ్యర్థులు జిల్లా యంత్రాంగానికి సహకరించాలని, పోలింగ్కి సంబంధించి బ్యాలెట్
బ్యాగ్ బ్యాలెట్ పేపర్లు అన్ని ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలు పూర్తిగా ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించాలని అన్నారు. బిఫోర్ నామినేషన్ పేరు సబ్మిట్ చేయొచ్చు. షార్ట్ ఫాల్ ఉంటే బ్యాంక్ అకౌంట్ సమర్పించి షార్ట్ ఫాల్ ఏంటో రెండు తెలుగు రాష్ట్రాలను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ మేరకు మాజీ సీఎం కేసీఆర్కు అప్పట్లో ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు నోటీసులు ఇవ్వగా ఆయన ఇవాళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు విచారణ నిమిత్తం హాజరయ్యారు. దాదాపు 2 గంటల పాటు సిట్ అధికారులు రాజశేఖర్ రెడ్డిని విచారించి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ను ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎన్క్లోజ్ చేశారు. ఇదే కేసులో విదేశాల నుంచి వచ్చిన ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. అయినప్పటికీ ఆయన సరైన సమాచారం ఇవ్వకపోవడంతో విచారణకు సహకరించడం లేదని అరెస్టు నుంచి మినహాయింపు ఆర్డర్ను కొట్టివేయాలని సుప్రీంకోర్టులో ఇప్పటికే పిటిషన్ దాఖలు చేయగా విచారణ కొనసాగుతుంది. నా తీసుకో 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 నా జరుగు జరా ఇక్కడ నుంచి సారు జరుగు జరా కొద్దిగా ఇటు జరుగు మొత్తం నువ్వే వచ్చినావు అనుకో మళ్ళీ వరుసగా 3 ఘన విజయాలతో ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పొలిశెట్టి 2026 రాష్ట్ర పార్లమెంటు సభ్యులతో ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. పార్లమెంటులో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చ జరిగింది. 12 శాఖలకు సంబంధించిన 47 అంశాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా అధికారులు వివరించారు. ఈ కార్యక్రమానికి సిఎస్ రామకృష్ణారావు, కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, సురేష్ పెట్కార్, చామల కిరణ్, రామ సహాయం, సురేందర్ రెడ్డి, కడియం కావ్య, గడ్డం వంశీ, అనిల్ కుమార్ యాదవ్, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, నాగేష్ తదితరులు హాజరయ్యారు.
అనకాపల్లి ఎంఆర్ఓ కార్యాలయంపై ఏసీబీ దాడులు చేసింది. అనకాపల్లి మండలం మారేడుపూడి విఆర్ఓ సూర్యనారాయణను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సంబంధిత బాధితుడు ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు నిఘా వేశారు. మారేడుపూడి గ్రామం వ్యవసాయ భూమి ముటేషన్ కొరకు 30,000 లంచం డిమాండ్ చేశాడు. సూర్యనారాయణ 20,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. तो मुंबई के कल తీసుకోండి ఏమి కావాలని తీసుకోండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్టీపీ ప్లాంట్ స్థల ఎంపికలోనే అక్రమం జరిగిందని మాజీ ఉప్పల్ ఎమ్మెల్యే. ప్లాంట్ నిర్మించవద్దని కాలనీ వాసులతో ఆయన ర్యాలీ. మాదాపూర్లో 25,000 విలువైన 13 గ్రాముల డ్రగ్స్ పట్టివేత. 2 వ్యక్తులను అరెస్టు చేసిన ఎస్ఓటీ. హిందూ భక్తుల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండడాన్ని ఖండించిన స్వాములు. డీజీపీ ఆఫీసును ముట్టడించిన అయ్యప్ప స్వాములు. నామినేషన్ల ప్రక్రియను ఖమ్మం కలెక్టర్ పరిశీలించారు. 8,000 మంది సిబ్బంది ఎన్నికల విధి నిర్వహణలో ఉన్నారని అనుదీప్ దుర్శెట్టి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నేను సుమాంజలి, సైనింగ్ ఆఫ్.